ఇంట్లో ఉండే గులాబ్ జామున్ పిండితోనే ఈజీగా ఈ విధంగా కేక్ చేసుకోవచ్చండి. ఈ గులాబ్ జామ్ చేసినప్పుడు ఎక్కువ షుగర్ యూస్ చేయాల్సి వస్తుంది. తర్వాత గులాబ్ జామున్ మనం డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ యూస్ చేయాలి. సో ఇవన్నీ నాకు ఇష్టం లేదండి. సో అందుకని నేను ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేశాను మా పాప కోసము. ఇది ఎలా తయారు చేయాలి అంటే, ఫస్ట్ గులాబ్ జామున్ పిండి ఏదైతే మనం ఒక బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్తోనే సూజీ కూడా తీసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, అది కూడా తీసుకోవాలండి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి, లేకపోతే డేట్స్ అయినా పర్వాలేదు, పంచదార అయినా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. దీనిలోనే కొంచెం యాలకుల పొడి వేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి, చాలా తక్కువ మొత్తంలోనే. దీనిలోనే పాలు సరిపడనంత యాడ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చండి. నేనైతే నెయ్యిని యూస్ చేస్తాను. బ్యాటర్ని రెడీ చేసుకునేలోగా ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. అది 3 మినిట్స్ 160 డిగ్రీస్ మీద ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని సిలికాన్ బౌల్లో వేసే ముందే దీన్ని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. బ్యాటర్ని ఈ విధంగా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో 30 మినిట్స్ 160 డిగ్రీస్లో దీన్ని సెట్ చేసుకోవాలండి. సో ఇది ఫైనల్ రిజల్ట్ అండి. కేక్ చాలా మెత్తగా వచ్చింది. ఇలా కేక్ రూపంలో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా ఏదైనా తింటూ ఉంటారు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.